ఎక్కువ ఫీజులు వసూలు చేసి పిల్లల జీవితాలను అన్యాయం చేసుకుంటా వాళ్ళ మరణాలకు మీరు ఎందుకు కారణమవుతారు చెప్పుండ్రి. అధిక ఫీజులు కట్టమంటే వాళ్ళు ఏడికెళ్ళి తెచ్చుకొని కడతారు చెప్పుండ్రి. ఇట్లా విద్యార్థుల కోసం పోరాడిన మా మీద గూండాలతోటి దాడి చూపించి అరెస్టులు చేపించి కేసులు పెడితే ఎంతవరకు న్యాయముల్లా ఇది అని న్యూ డెమోక్రసీ నాయకులు పీడీఎస్యు నాయకులు అంటున్నారులా. చదువుకునే విద్యార్థుల కానుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేసుకుంటాం, వాళ్ళ మరణాలకు కారణమవుతున్నాయంటే శ్రీ చైతన్య విద్యా సంస్థలు. గట్లాంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలను రద్దు చేయాలని ఇవాళ ఖమ్మం జిల్లాలో న్యూ డెమోక్రసీ పీడీఎస్సీ నాయకులు అందరు కలిసి నిరసన ర్యాలీని చేపట్టిర్రుల్లా. ఈ విద్యార్థి నాయకులు అందరు నయాబజార్ కాలేజీ నుంచి కావోడు సెంటర్ వరకు ర్యాలీని కొనసాగించారట. అయితే శ్రీ చైతన్య దోపిడీల మీద పీడీఎస్సీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుతోటి ఇవాళ మంచిర్యాల గట్లనే కరీంనగర్లో మహాధర్నా చేస్తున్నారు పీడీఎస్సీ నాయకులందరూ. వాళ్ళు గట్ల ధర్నాలు చేస్తుంటే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేసి రౌడీలతోటి దాడులు చేపిస్తున్నారని వాళ్ళు అంటున్నారు. అయినా విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేస్తే గట్టిగా అడిగితే మా మీద రౌడీలతోటి ఎందుకు కొట్టిస్తారు, అక్రమంగా కేసులు ఎట్లా పెడతారు అని ర్యాలీల దిగిన నాయకులందరూ శ్రీ చైతన్య విద్యా సంస్థల మీద గరం అవ్వకుండా మాట్లాడుతున్నారు. గట్లనే శ్రీ చైతన్య శ్రీధర్ అక్రమాల మీద వెంటనే సిబిఐ ఈడీ సంస్థలతోటి ఎంక్వైరీలు కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారట నాయకులు. శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తూ అనుమతులు లేకుండా నడిపిస్తున్న వాటిని రద్దు చేయాలని చెప్పి వాటిని గుర్తింపు రద్దు చేయాలని చెప్పి మూడు రోజుల నుంచి దసరా వారి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న పీడీఎస్సీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ముందు ధర్నా చేస్తున్న క్రమంలో అక్కడున్న పీడీఎస్సీ రాష్ట్ర బాధ్యులపై అక్కడున్న తాగుబోతులను పెట్టి బౌన్సర్లను పెట్టి పీడీఎస్సీ నాయకత్వంపై దాడులను చేయడం అనేది జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. నిన్న కరీంనగర్ జిల్లాలో కూడా అదే విధంగా 10 మంది మీద 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఈ శ్రీ చైతన్య యాజమాన్యం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు లేకుండా నడిపిస్తున్నా కూడా జిల్లా అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఏమి పట్టించుకోకుండా ఈరోజు ప్రశ్నించే విద్యార్థి సంఘ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తూ ఈరోజు ప్రభుత్వం పూనుకున్న పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఎన్నికల హామీలలో ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని మీరు రద్దు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదేనా విద్యార్థి సంఘాలు అడిగితే ప్రశ్నించే వాళ్ళపై అడిగితే కేసులు పెట్టమని చెప్పి మీరు పక్క నుండి చెప్పారని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం. మీరు నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణ శ్రీ చైతన్య యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలి. శ్రీధర్ ఎవరైతే ఉన్నారో యజమాని శ్రీధర్ ని తక్షణమే అరెస్ట్ చేసి సిబిఐ ఈడీలతో ఎంక్వైరీ కమిటీ ఏపీఎన్ అని చెప్పి ఈ సందర్భంగా